పరమగీతాల్లో ఉన్న లవ్ ఏ లవ్ తెలుసా? మ్యారిటల్ లవ్. వివాహంలో ఉన్న ప్రేమ, దాంపత్యంలో ఉన్న ప్రేమది. పార్కుల్లో ఉండే ప్రేమ కాదు, బయట ఉండే ప్రేమ కాదు. ప్రేమించమని బైబిల్ చెప్పింది. ఆ ప్రేమ ఎక్కడో తెలుసా? మ్యారేజ్ అనే జోన్లో ప్రేమించమని చెప్పింది. అప్పటి వరకు యవనస్తులు దాన్ని కదపడానికి వీలు. అప్పటి వరకు దాని జోలికి పోవడానికి వీళ్ళది. ఒకవేళ పోయారో దాని లవ్ అనరు, బైబిల్ దాన్ని జారత్వం అంతే. దాన్ని లవ్ అనరు, దాన్ని కామతురత అన్నారు. దాన్ని లవ్ అనరు, దారి తప్పడం అన్నారు. మరి అప్పటి వరకు నా ఫీలింగ్స్ ఎట్లా ఏంటి? ఆ ఫీలింగ్స్తో ఎదురు చూడు, బ్యూటీ ఉంటుంది. ఆ ఫీలింగ్స్తో ఎదురు చూడు. నా రాజు వస్తాడు, నా ప్రియుడు వస్తాడు, ఒక రోజు ఎక్కడో ఉన్నాడు, నా వీరుడు వస్తాడు. ఎదురు చూడాలి. బైబిల్లో ఉన్న వనితలు, బైబిల్లో ఉన్న వ్యక్తులు, బైబిల్లో ఉన్న గొప్ప వీర వనితలు అలానే ఎదురు చూశారు వాళ్ళు. ఉదాహరణకి కన్య మరియ అలానే ఎదురు చూసింది. ఉదాహరణకి ఇస్సాకు భార్య రిబక్క అలానే ఎదురు చూసింది. బైబిల్లో మీరు ఎవరినైనా కదపండి, భర్త ఎవరో తెలియదు, ఇంకా ఎలా ఉంటాడో తెలియదు, కానీ వాళ్ళకి ఒక విషయం తెలుసు, ఏదో ఒక రోజు నా జీవిత భాగస్వామి నా జీవితంలోకి వస్తాడు, అప్పటి వరకు ఏ గాలి నా జీవితంలో